వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. హయత్ నగర్ నుంచి ఐటీ కారిడార్ నగర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో 7 కిలోమీటర్ల మేర 6 స్టేషన్లు ఉండనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లోని హయత్ నగర్ నుంచి నిత్యం వేలాది మంది నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు ఐటీ కారిడార్కు రాకపోకలు సాగిస్తుంటారు. వాళ్ళు గ్రేటర్లోని ఏ ప్రాంతానికి వెళ్ళాలి అన్నా బస్సు ఆటోలోనే వెళ్ళాలి, లేదా ఎల్బీ నగర్ వరకు వచ్చి అక్కడ నుంచి మెట్రో వెళ్లాల్సి వస్తుంది. హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్కు రావాలన్నా చాలా సమయం పడుతుంది. కారణం ట్రాఫిక్. నగరంలోకి రావాలంటే గంటల తరబడి ట్రాఫిక్లోనే గడపాల్సి వస్తుంది. అలాంటి వారికి శుభవార్త, ఎందుకంటే మెట్రో రాకతో వారి ప్రయాణం సులభతరం కానుంది. హయత్ నగర్ నుంచి ఐటీ కారిడార్ వరకు మెట్రో అనుసంధానం ఏర్పడనుంది. హైదరాబాద్లోని మెట్రో రైలు 2వ దశలో ప్రతిపాదిత ఎల్బీ నగర్, హయత్ నగర్ మార్గంలో 6 స్టేషన్లు రాబోతున్నాయి. దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో సగటున కిలోమీటర్కు కాస్త అటు ఇటుగా ఒక స్టేషన్ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. జాతీయ రహదారి కావడం, కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న కారణంగా మెట్రో స్టేషన్లు నిర్మించే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి ఎటువైపున్నా మెట్రో స్టేషన్కు సులువుగా చేరుకునేందుకు వీలుగా వాటి స్థానాలను ఎంపిక చేస్తున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ రూపకల్పనకు జాతీయ రహదారుల సంస్థతో కలిసి మెట్రో రైలు అధికారులు ఫైనల్ మ్యాప్ ఇచ్చారు. మెట్రో రైల్ 2వ దశలో వేరువేరు మార్గాల్లో 70 కిలోమీటర్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. డిపిఆర్ పనులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇందులో ఎల్బీ నగర్, హయత్ నగర్ రూట్ ఒకటే. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న కారిడార్ 1కు ఈ మార్గం పొడిగింపు. ఈ మార్గంలో చింతల్కుంట దగ్గర ఒక స్టేషన్ రానుంది. ఎల్బీ నగర్ నుంచి చింతల్కుంట వరకు సెంట్రల్ మీడియన్లోనే మెట్రో రైల్ రూట్ ఉంటుంది. మిగతా 5 స్టేషన్లు ఎక్కడెక్కడ అనే వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చింతల్కుంట నుంచి హయత్ నగర్ మధ్య పలు ప్రాంతాల్లో జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్లు నిర్మిస్తుంది. ఈ కారణంగా ఎడమవైపు సర్వీస్ రోడ్లో మెట్రో రైల్ మార్గంగా వస్తుందని మెట్రో అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో విష ప్రచారం, తప్పుడే హామీలే కాంగ్రెస్ పార్టీని గెలిపించాయని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారం వెలుగబెట్టిన బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు గెలవలేక చితకలబడిందని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని అసెంబ్లీ బీజేఎస్పీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు రాజ్యాంగాన్ని మార్చేస్తారని, ప్రస్తుతం అమలవుతున్న అన్ని రిజర్వేషన్లను ఎత్తివేస్తారంటూ బీజేపీపై విషం చిమ్మారంటూ మండిపడ్డారు. అయినా తెలంగాణలో కమలం పార్టీ అసాధారణ విజయాలను నమోదు చేసిందని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని ఆపలేకపోయారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ ఓటింగ్ శాతం ఊహించని విధంగా పెరిగిందన్నారు. దేశ భద్రతను, ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని బీజేపీకి ఓటు వేసిన తెలంగాణ జనానికి సెల్యూట్ చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లోనూ తమ పార్టీకి మంచి విజయాలు లభించాయని పేర్కొన్నారు. 17 లోక్సభ స్థానాలకు 8 స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించారన్నారు. చాలా స్థానాల్లో బీజేపీని ప్రజలు 2వ స్థానంలో నిలబెట్టారని తెలిపారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిందని కిషన్ రెడ్డి అన్నారు. అక్కడ మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి పట్టం కట్టారని గుర్తు చేశారు. రేవంత్ సొంత ఉమ్మడి జిల్లా అయిన మహబూబ్ నగర్ లోను కమలం వికసించడం ఆనందదాయకమని కిషన్ రెడ్డి తెలిపారు. మొత్తం 44 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు 2వ స్థానంలో ఉన్నారని తెలిపారు. ఈ పరిణామం రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు శుభసూచకమని పేర్కొన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని, ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా హామీలు అమలు కావడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ త్వరలో కాంగ్రెస్లో విలీనం కాబోతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో మిగిలేది 4 ఎమ్మెల్యేలు మాత్రమేనని అన్నారు. బీఆర్ఎస్ పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హిమాయత్ నగర్ డివిజన్ కు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపాడని, కేసీఆర్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదన్నారు. ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయించేవారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని, అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్లో చేరుతున్నారని దానం పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉండేదని, బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దామంటే అసలు ఫండే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని, వాటి వివరాలు త్వరలో బయట పెడతానని చెప్పారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి 6 నెలల్లో అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులు మేకపోతు గంభీరం చూపిస్తున్నారన్నారు. సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 15 రోజులలో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తరబడి కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోట్రి, నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం. ఒక రోజు మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. అలా చాలా మంది ఉన్నారు. పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతా నేను గ్యారంటీగా. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, దేని వల్ల చేయగలుగుతున్నారు? వాళ్ళు కేటీఆర్ అండా చూసుకునే కదా. కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నాదే ఉంది, బయట పెడతా. ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాగేందరి మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము. వెయ్యవా? ఉడొద్దంటు నేను నీకు వేసే అధికారం ఉంది, వద్దంటలే. నేను తప్పకుండా నీ వెయ్యాలి. వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. కానీ వేసే లోపల నీ పార్టీ ఉంటుంది మా చూసుకోముందు కదా. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లభించిన సిబిఐ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో పాటు ఈడీ అరెస్టును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. విస్తృత ధర్మాసనంలో ఈ కేసు తేలే వరకు మధ్యంతర బెయిల్ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ కేసులోనే సిబిఐ అరెస్టు చేసినందున మధ్యంతర బెయిల్ లభించినా కూడా కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై ఈడీ, సీఎం తరపు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును ఇచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం బాధ్యతల నుంచి వైదొలిగే విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వట్లేదని తెలిపింది. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న నాయకుడని, ఇప్పటికే 90 రోజులు జైలు శిక్ష అనుభవించారని పేర్కొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ రావడాన్ని పెద్ద విజయంగా అభివర్ణించారు ఆయన తరపు న్యాయవాది రిషికేష్ కుమార్. సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సెక్షన్ 19 ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సిబిఐ కేసులో బెయిల్ పెండింగ్ లో ఉన్నందువల్ల సీఎం జైల్లోనే ఉంటారని రిషికేష్ కుమార్ తెలిపారు. కాగా కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. సత్యమేవ జయతే అని సీఎం జాతీయ జెండాను పట్టుకున్న చిత్రాన్ని ఎక్స్లో పోస్టు చేసింది. మరోవైపు ప్రతి న్యాయస్థానం కేజ్రీవాల్పై బీజేపీ కుట్రను బహిర్గతం చేసిందని ఆప్ నాయకురాలు అతిషి ఆరోపించారు. ఈ రోజు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందని మరో ఆప్ సీనియర్ నేత సందీప్ పటాక్ తెలిపారు. ఎక్సైజ్ పాలసీ కేసును బీజేపీ సృష్టించిందని ఆరోపించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు అనేది ఈడీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయమని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా తెలిపారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తే నిర్దోషిగా ప్రకటించినట్టు కాదని విమర్శించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగులపై కాంగ్రెస్ నిర్బంధకాండ చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లో శంషాబాద్ మల్లిక కన్వెన్షన్లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలను చూసి ప్రజలు మోసపోయారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. గ్రూప్ 1 పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన చేపడుతున్న సర్కార్ పట్టించుకోకుండా వారిపై నిర్బంధకాండ చేస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రజలకు బీజేపీపై విశ్వాసం పెరిగిందని అన్నారు. అసలు గ్యారంటీ మోడీదేనంటూ ప్రజలకు బలంగా నమ్ముతున్నారని అన్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ తేల్చి చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చూసి మోసపోయిన తర్వాత వాస్తవాలను గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ మీద నమ్మకం లేదు, మాకు ఏకైక గ్యారెంటీ నరేంద్ర మోడీ గారి గ్యారెంటీ మీద మాత్రమే మాకు విశ్వాసం ఉందన్న విషయాన్ని గుర్తించిన ప్రజలు ఆ శాసనసభలో ఎన్నిక జరిగినటువంటి తప్పిదాన్ని గుర్తించి
పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. కేవలం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తి, నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి మనం 8 పార్లమెంటు స్థానాల్లో మనం గెలిపించడం. ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో జగన్తో పాటు అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రబ్బర్ బెల్ట్ లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదులో ఆర్ఆర్ఆర్ తెలిపారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ A3గా ఉన్నారు. A1గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావితలను పోలీసులు చేర్చారు. తండ్రి కుమార్తె బంధంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా ప్రజలకు తెలంగాణ పోలీసులు కీలక సూచన చేశారు. సోషల్ మీడియాలో ఇతర డిజిటల్ వేదికల్లో అసభ్యకరమైన విద్వేషకరమైన వ్యాఖ్యలు జైలు గోడల మధ్య బందీకి దారితీస్తాయని హెచ్చరించారు. సమాజంలో స్నేహపూర్వక వాతావరణానికి ఇబ్బంది కలిగించకుండా మనుషుల మన విచక్షణతో ప్రవర్తించాలని కోరారు. సోషల్ మీడియాలో మీ కుటుంబ వ్యక్తిగత ఫోటోలు పోస్టు చేయకండి అంటూ సూచించారు. పంచాయతీరాజ్ శాఖ కోసం త్వరలోనే ఓ మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన అమరావతిలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. పట్టణాలు, గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, నిర్వహణ కూడా సరిగ్గా లేదని ఆయన అన్నారు. వ్యర్థాల నుంచి కూడా ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. అధికారులు ఇకనైనా డంపింగ్ యార్డులపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కానీ చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుతుంది. ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లోంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది అదొక మనకు అసెట్ అయిపోద్ది, అది ఒక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులను వాడతాం, పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు. అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని. ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి. అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలు, పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్దాం. ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అది ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి. గోపన్పల్లి ఫ్లైఓవర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మనకు పనికి మాలిన ప్రభుత్వం, అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందన్నారు. నల్లగండ్ల, గోపన్పల్లి, తెల్లాపూర్, చందానగర్ చుట్టుపక్కల వాసులకు ఉపశమనం కలిగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గోపన్పల్లి ఫ్లైఓవర్ కొన్ని నెలల క్రితమే పూర్తయింది. కానీ నేటికి ఇది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఎందుకంటే ఢిల్లీలోని బాసులను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇల్లు వెళ్లి పనిలో సీఎం బిజీగా ఉన్నారు. ప్రజల సౌకర్యానికి కన్నా కాంగ్రెస్ నాయకులకు పర్సనల్ పీఆర్ ముఖ్యమన్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ ఫ్లైఓవర్ను తెరవాలని, లేని పక్షంలో ప్రజలే ఫ్లైఓవర్ను ఓపెన్ చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జెడ్పీటీసీ పదవికి ఆయన రాజీనామా చేశారు. కష్టాల్లో ఉన్న క్యాడర్ను అధిష్టానం ఆదుకోవడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
తీరొక్క సమస్యలు సర్కార్ బడుల విద్యార్థులను వేధిస్తున్నాయి. ఓ చోట 5-6 తరగతులకు ఒకే విద్యార్థి ఉంటే మరో చోట అభ్యాసకులు లేకున్నా ఉపాధ్యాయులుంటున్నారు. మరో చోట ఒకటే గదిలో 5 తరగతుల విద్యార్థులు చదువుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లాలాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5 తరగతి వరకు 30 మంది విద్యార్థులు, 3 ఉపాధ్యాయులున్నారు. ఈ బడిలో 2 గదులుండగా ఒకటి శిథిలావస్థకు చేరడంతో మూసివేశారు. మిగిలిన ఒకటే గదిలో అందరికీ పాఠాలు చెప్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇంకో గదిని అదనంగా నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందులో ఒకటే క్లాసులో పిల్లలకు గది ఉండడం వల్ల వాళ్ళ స్టడీ చెప్పడం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అందులో పిల్లలకు కూడా సబ్జెక్టు చెప్పేది అర్థం కాకుంటుంటాను. కాబట్టి అన్ని క్లాసులు ఒకే దానిలో ఉండేసరికి ఏ సబ్జెక్టు ఏంది అనేది అర్థం కాలేని పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ వెనుకబడిన కుటుంబాలే ఇక్కడ చదువుకునే వాళ్ళు, వారి కొరకు ఇంకొక గది అదనంగా ఏర్పాటు చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశం మీద ఈరోజు మేము తెలియపరుస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. వృద్ధులకు పింఛన్ పెంచిందని చెప్పారు. కడప రైతు బజార్లో రాయితీపై కందిపప్పు, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేయాలనే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత ప్రభుత్వంలో ఏదో బటన్ నొక్కుతున్నాము, ప్రజలకు సంక్షేమం చేస్తున్నాము అని చెప్పిన బూటకపు మాటలు ఎలా ఉన్నాయంటే, రూపాయి ఇచ్చి ప్రజల దగ్గర నుంచి 10 రూపాయలు గుంజేసుకునే విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయినాయి. ఈ రోజు బాబు గారు చెప్పినట్టు నిత్యావసర సరుకుల ధరలన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఇచ్చిన మాట ప్రకారము రైతు బజార్లలో, మండీ మార్కెట్లలో ప్రజలకు అందుబాటు వచ్చే ధరల్లో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 180 రూపాయలు ఉన్న కందిపప్పును ఈ రోజు 160 రూపాయలకు ఈ యొక్క రైతు బజార్లో కౌంటర్ ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలాగనే బియ్యం కూడా 55 రూపాయలు కిలో ఉన్న బియ్యాన్ని 49 రూపాయలకి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలవడం జరిగింది. మనం అందరము సంతోషించదగిన విషయము. అలాగనే రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ వాగ్దానాలు చేసి అధికారంలోకి మనం వచ్చాము ఈ రోజు ఎన్డీఏ కూటమిలో, వాగ్దానాలన్నీ ఒకటి తర్వాత ఒకటి దశల వారీగా వాటిని అన్నింటినీ పూరించి ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది నడుస్తుంది, పరిపాలన అనేది నడుస్తుందని మాకు ఆశాభావంగా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రజల పట్ల సహృదయత చాటుకున్నారు. ఉండవెల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుపై కాన్వాయ్ ఆపారు. మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ భార్య ఇచ్చావతితో పాటు కుమారుడిని ఆప్యాయంగా పలకరించారు. కుమారుడు చదువు విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. బాలుడి చదువు బాధ్యత తాము తీసుకుంటామని ధైర్యంగా ఉండాలని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరికొందరు వ్యక్తులు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని సీఎం భరోసానిచ్చారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.